గురువుగారు, గంధ లేపనానికి ఎటువంటి నియమాలు వర్తిస్తాయి? పురుషులైతే నుదుటిన గంధం ధరిస్తారు, స్త్రీలైతే కంఠం దగ్గర ఎందుకు గంధం ధరిస్తారు? గంధం బృహస్పతి గురుగ్రహానికి ప్రతీక. ఇది రంగు. శ్రీఖండం చందనం దివ్యం గంధాఢ్యం సుమనోహరం. శ్రీ లక్ష్మీదేవి స్వరూపం చందనం చెక్క. అనేక వ్యాధులను తొలగించే శక్తి కలిగి ఉంటుంది గంధం. చర్మ వ్యాధులను తొలగించే శక్తి గంధానికే. ఈ గంధాన్ని మహిళలు ఈ కంఠానికి దిగువన గదవ కింద అలంకరించుకొనగా మగవారు నుదుటను ధరిస్తారు. ఎందుకు కారణం అంటే దేహంలో ఉండే మూలాధార చక్రం ప్రారంభం చేసుకొని విశుద్ధ చక్రము, ఆజ్ఞా చక్రము, ఈ రెండింటికి అనేకములైన విషయాలను నియంత్రించేటటువంటి శక్తి ఉంటుంది. చెవికి సంబంధించిన వ్యాధులు, థైరాయిడ్, ఈ గొంతుకు ఇరువైపులా ఉండే వ్యాధులు, నాలికకి సంబంధించిన నరములు, కంటికి సంబంధించినవి, ఇవన్నీ కూడా ఈ విశుద్ధము, ఆజ్ఞ రెండింటి చక్రాల నేతృత్వంలో పనిచేస్తూ ఉంటాయి. పని చేయడం మానేస్తూ ఉంటాయి. పని చేస్తే శుభం, పని చేయడం మానేస్తే రోగం, బాధాకరం. ఈ రెండింటికి సంబంధించి మగవారిలో ఆజ్ఞాశక్తి ఎక్కువ, రోగ నిరోధక శక్తి కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కనుక వారు తప్పనిసరిగా ఆజ్ఞాచక్రం పైన ఈ శ్రీగంధాన్ని అలదుకున్నట్లయితే ఆ ఆజ్ఞాచక్రం పరిపూర్ణమై స్వీకరించే వాయువును సైతం శుద్ధం చేసి దేహంలో ఉండే ఉష్ణతాపాన్ని నియంత్రిస్తుంది. ఆడవారి కన్నా మగవారి దేహంలో వేడి ఎక్కువ, ఆడవారి కన్నా మగవారిలో కోపం ఎక్కువ, ఆడవారి కన్నా మగవారిలో ఆలోచించే శక్తి తక్కువ, శూన్యమనే చెప్పాలి. కనుక ఇక్కడ గంధం బొట్టు పెట్టుకున్నట్లయితే ఇడా పింగళిక మధ్య సుషుమ్నాయై నమో నమః శక్తి ప్రేరేపితమై ఆజ్ఞాచక్రం సక్రమంగా పనిచేయడంతో మగవారికి స్వస్థత, ఆరోగ్యం చేకూరుతుంది. దేహంలో ఉండే సమస్త నాడులకు కేంద్రం నాలిక. నాలిక దిగువన, అందుకే హోమియో వారు మందులు వేస్తే ఆ మందులు మనం నాలిక దిగువనే పెట్టుకుని స్వీకరిస్తూ ఉంటాం. టెంపరేచర్ ఎంత ఉంది అని చెప్పేది కూడా నాలిక దిగువ భాగమే. కనుక థర్మామీటర్ నాలిక దిగువనే పెట్టి టెంపరేచర్ చూస్తూ ఉంటాం కదా. 98.8 లేదా 102 లేదా 90 ఏమిటి అనేది. అలాంటి ఆ నాలికకు సంబంధించిన ఆ నరముల వ్యవస్థ అంతా కూడా విశుద్ధ చక్ర ఆసీన, లలితా సహస్రనామావళి, ఆజ్ఞా చక్రాంతరాళస్థ. ఇది తెలిసిన ప్రాచీనులు శ్రీఖండం గంధం, శ్రీగంధం మహిళలు ఇలా దిగువ భాగంలో అలముకున్నట్లయితే థైరాయిడ్ సంబంధించిన వ్యాధులు మహిళలకే వస్తాయి. అవి రాకుండా ఉండాలి, గంధం రాచుకోండి అంటూ సులభంగా ఒక ఆచార రూపంలో చెప్పారు. ఈనాటి కాలంలో ఎవరైనా మహిళలు గంధం ఇస్తే ఇలా ఇలా చెవుల చివరన అలదుకుంటున్నారే కానీ ఆ వెనకాల ఉన్న వైజ్ఞానిక విజ్ఞాన శాస్త్ర మూలాలను అధ్యయనం చేయడం లేదు. మన ఆచారాలన్నీ కూడా వైజ్ఞానిక శాస్త్ర రహస్యాలను కలిగి ఉంటాయి. ఇది విషయం, ఇది ధర్మం.